తెలంగాణలో ఇప్పుడంతా ఇంక ఎలక్షన్స్ ఏం లేవు, టైం ఉంది. కానీ విచిత్రంగా ఏందనంటే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో ఏ రకమైన రియాలిటీ చూపిస్తుందో అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ నేపథ్యంలో కొన్ని సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. మొన్న ఒకటి హల్చల్ చేసింది, ఐ థింక్ సిపాక్ సర్వే అనుకుంటా. సిపాక్ సర్వేలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లు మాత్రమే వస్తాయి, 80కి పైగా బీఆర్ఎస్ గెలుచుకుంటుంది. ఎక్కడ ఏ ఏ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ ప్రభంజనం చూపించబోతుంది, ఎందుకు చూపించబోతుంది, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు ఏంటి, ఇప్పుడున్న మంత్రుల్లో ఎంతమంది ఓడిపోబోతున్నారు, ఎమ్మెల్యేల ఒక పనితీరేంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సంక్షేమ పథకాల విషయాల అమలు విషయంలో ప్రజలు ఏ రకమైన ఉద్దేశంతో ఉన్నారనేసి ఇలా కొంత వాళ్ళు డెప్త్ సర్వే చేయడం జరిగింది సిపాక్ వాళ్ళు. అది బాగా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అలాగే ఇంకొకటి ఏదో లేటెస్ట్గా హెచ్ఎంఆర్ ఏదో ఒక సర్వే కూడా వచ్చింది. దాంట్లో కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కూడా ఇంకా వీళ్ళు బెటర్ దెన్గానే ఇచ్చారు. ఇంకా హెచ్ఎంఆర్ సర్వే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఒక 30 సీట్లు ఏమో వస్తాయని ఇచ్చినట్టుంది. ఆల్మోస్ట్ బీఆర్ఎస్కి వచ్చేసి ఒక 70 అబౌవ్ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇచ్చింది. ఇది కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో సో ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అనాలా లేకపోతే రేవంత్ రెడ్డి ఒక సోషల్ మీడియా అనేది ఏంటది, ఆ సర్వే సంస్థ పేరు టీఆర్పీనా టీపీఆర్ ఏదో ఉంది సంథింగ్, వాళ్ళట సర్వే చేసిరట 41% ఓట్ల శాతంతో 80 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆ సర్వే సంస్థ తేల్చింది. 22 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని ఆ సర్వే సంస్థ తేల్చిందని చెప్పేసి ఎక్స్లో కావచ్చు సమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అది చక్కర్లు కొడుతుంది కదా. ఒక్కసారి ఆ కింద కామెంట్లు చూసుకోండి, ఒక్కసారి అసలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు అనేసి. కనీసం ఆ సర్వే సంస్థ కన్నా ఒక లయబిలిటీ ఉండాలి కదా. ఆల్రెడీ ప్రజలు సర్వే సంస్థలు పోయి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ పబ్లిక్ని ఆడి పట్టుకోవడానికి ఇవాళ పబ్లికే చెప్తారు. పబ్లిక్ పడుతున్న సమస్యలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలేంటి, ప్రజలని ఏ రకంగా నిండా ముంచుకుంటూ పోతున్నారు అనే విషయము, ఆడవాళ్ళు బెనిఫిట్స్ పొందుతున్నారా లేదా అన్న విషయం అయితే ప్రజలకైతే తెలియకుండా ఉండదు కదా. ఎంత కామెడీ అనిపించింది అంటే అటు సిపాక్ సర్వే కావచ్చు, కొన్ని వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే తెలంగాణలో ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, దేనికి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిందని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ సర్వేలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో చల్ మా ఉనికి కూడా ఏదో ఉండాలని చెప్పేసి ఆల్రెడీ ఈ పక్కన ప్రైవేటు సర్వే సంస్థలు పక్కన పెట్టండి, కాంగ్రెస్ పార్టీ చేయించుకున్న సునీల్ కనుగోలుతో చేయించుకున్న సర్వేనే 23 సీట్లు వచ్చినాయట కాంగ్రెస్ పార్టీకి. ఇంకా కొత్తగా వీళ్ళు మళ్ళీ ఏదో సామెత ఉంది చూడు, ఏదో అన్నట్టుగా మాకు 22 ఇస్తారా, కాదు వాళ్ళకే 22 వస్తాయి అనేసి నాకైతే చాలా కామెడీగా అనిపించింది. అయితే వాళ్ళకి ఏంటంటే కొంచెమన్నా కిందికి పోయే కామెంట్స్ చదువుకుంటే అర్థమవుతుంది అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ రకంగా అసలు మీకు సీట్లు వస్తాయి, అసలు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏందో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ ఓట్లు వేయాల్సింది ప్రజలు. నేను తొక్కుకుంటూ పోతా, ఎక్కుకుంటూ పోతా, నరుక్కుంటూ పోతా అంటే నీ ఒక్కడివో లేకపోతే నీ అనుకున్న గుంపు కూడా వేయరు. మీరు అంటారు కదా నేను ఈ గుంపుకి నేను మేస్త్రిని అని చెప్తున్నారు కదా, ఆ గుంపు కూడా మీకు రేపు ఇప్పుడే లేదు సపోర్ట్ చేసేది కదా, రేపేం చేస్తుంది. ఏ వర్గాన్ని మీరు ఇందిరమ్మ ఇండ్లు మేము 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము, కట్టుతున్నాము, కట్టబోతున్నాము అంటూ నిజంగానే మీరు ఈ 2.5 సంవత్సరాలలో 4.5 ఇందిరమ్మ ఇండ్లు మీరు కడతారా? సాధ్యమయ్యే పనేనా? ఏదో రీల్స్ చేయించుకుంటున్నారు చూడు. అసలు పల్లెటూర్లు చూస్తేనైతే ఇవి పల్లెటూర్లా లేకపోతే అసలు ఇవి పట్టణాల అర్థం కానట్టుకున్నాయంట. అవ్వా ఆ రోడ్లు చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్లో ఏ మెయిన్ సెంటర్కు పోండి, మెయిన్ అంతెందుకు ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్యాలెస్ కానించి మొదలు పెడితే కొన్ని మంత్రుల ఇళ్ళు ఉండే నివాసాల మధ్య ఆ రోడ్ల కానించి మొదలు పెడితే హైదరాబాద్లో గుంతలు లేకుండా రోడ్లు ఉన్నాయో ఒకసారి చెప్పు. జర రోడ్ల మీద పోయి ఆ వాహనదారులు అరుచుకోరు చెప్తారు ఎట్లున్నాయో. దానికి రీల్స్ చేసుకొని మీరు చేపించి మీరు పెడుతుంటే నవ్వుతున్నారు వ్యూవర్స్ కాదు, పబ్లిక్ నవ్వుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నారు. దానివల్ల వాళ్ళ 2 వీలర్లు ఎట్లా ఖరాబ్ అవుతున్నాయి, కార్లు ఎట్లా ఖరాబ్ అవుతున్నాయి, అవి పాడబడమే కాకుండా మనుషులకి బ్యాక్ పెయిన్స్ ఏ రకంగా ఉంటున్నాయి, ఎంతమంది సఫర్ అవుతున్నారు బ్యాక్ పెయిన్స్ తోటి. అసలు కొంచెమన్నా వాస్తవానికి కొంచెమన్నా దగ్గరగా ఉంటే ఏదైనా చెప్తే నమ్మడానికి కరెక్ట్గా ఉంటుంది. అది లేకుండా మేము ఏదో కింద మీద పడతామో
ఇది చేసేస్తాము, ఎంతసేపు ఉన్నా కూడా ఆహా ఏది ఏమైనా ఒకటి నిద్ర పడతలేదు ఇక్కడ. బీఆర్ఎస్ ఏమో కొత్త కొత్త వ్యూహాలతో దూసుకుపోతుంది, అసలు ఊపిరి మెసలనేయకుండా చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వస్తున్నాడా, కేసీఆర్ ఎందుకు వస్తలేనంటే ఆ కేసీఆర్ మౌనమే ఈరోజు మీకు నిద్ర పట్టనిస్తలేదు. కేసీఆర్ మౌనమే మిమ్మల్ని నిలకడ లేకుండా చేస్తుంది. ఆయన మీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించాడు, ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు, ప్రజల గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నాడు. అరే ఒక 2.5 ఏళ్లలోనే గింత ఆగమయ్యింది, గింతమంది ప్రజలు గోసపడుతున్నారు, మళ్ళీ ఇదంతా ఎలా చక్కదిద్దాలనే ఆలోచన చేస్తున్నాడు తప్ప మీ పనికి వాళ్ళ గురించి ఆయన ఆలోచనే చేస్తున్నాడు. కానీ మీకు మాత్రం ఆయన మౌనం చాలా భయంకరంగా ఉంది. ఆయన అట్లా గెలుక్కుందామా, ఇట్లా గెలుదామా, గిచ్చుదామా, గిల్లుదామా అన్నట్టు ప్రతిరోజు ప్రతి నిత్యము ఆయన నామజపన చేసుకుంటూ కూర్చుంటారు తప్ప అంతకు మించి ప్రజలకు చేసింది ఏముంది అసలు? రైతులు, నిరుద్యోగులు, ఇవాళ స్కూళ్ళ పరిస్థితి, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇన్ని మాట్లాడుతున్నారు, విద్య గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, కనీసం ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల నియంత్రణ చేయగలిగిరా? ఏ రకంగా మీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు? రైతులని పట్టించుకోరు, నిరుద్యోగుల్ని పట్టించుకోరు. ఆల్రెడీ రోడ్ ఎక్కి వాళ్ళు ఏ రకమైన నినాదాలు చేస్తున్నారో, ఏ రకమైన శాపనార్థాలు పెడుతున్నారో, ఈ శాపనార్థాల విషయంలో ఏ వర్గం కూడా అతిథులు కాదు, ఎందుకంటే వాళ్ళ కడుపు అంతా మండిపోతుంది. ఇక ఏ రకంగా మీకు సర్వేల సరైన ఫలితాలు వస్తాయనుకుంటున్నారు? కలగంటున్నారా? ఆ కలగనుకుంటూనే ఉండండి. ఇంకా బీఆర్ఎస్ను రాకుండా చేస్తాం, బీఆర్ఎస్ను రాకుండా చేస్తాం అనే ఒక దాంట్లో అసలు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బతికించుకోవడానికి మేము చేస్తున్నాం, ప్రజలకు చేస్తున్న పనులేందని సోయి మర్చి మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదం కనిపిస్తుంది. తెలంగాణ సెంటిమెంట్ లేకుండా చేద్దామని వాళ్ళతోటి వీళ్ళతోటి చిల్లర మల్లర మాటలు మాట్లాడించి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడుందని మాట్లాడుకుంటూ ఆయన వచ్చి ఆఫీసు పెడతాడు, ఈయన వచ్చి ఆఫీసు పెడతాడు, పెట్టుకోండి. అదే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది అండ చూసుకొని చెలరేగిపోతున్న విధానాన్ని వాళ్ళ తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? సో ఒక్కసారి ఆ ఫేక్ సర్వే పెట్టుకునే ముందన్నా కొంచెమన్నా మనిషికి ఉచ్చం నీచం ఉండాలంటారు కదా, అది చూసుకొని బెటర్. కొంచెం కింద కామెంట్స్ చూసుకోరు. అరే మనకి ఎట్లా ఇస్తారు బయట ఓట్లు? ప్రజలు సత్తుగా తిట్టుకుంటున్నారు, పొల్లుగా తిడుతున్నాడు, కనపడుతుంది కదా రోజు మనం సోషల్ మీడియాలో వీడియోలు చూస్తలేమో. ఇంతకు ముందు అంటే ఏదైనా కూడా మనం మసిపూసి మారేడుకాయ చేయొచ్చు అనుకో, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏం జరిగినా నిమిషంలో ఆ వీడియోలు బయటకు వస్తున్న నేపథ్యం రియాలిటీతో వస్తున్నాయి కదా. వాళ్ళే అక్కడి ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలని, భూముల కబ్జాలని, ఏ రకమైతే కాంగ్రెస్ పార్టీలో పదవులను అడ్డు పెట్టుకొని బలహీనలు బెదిరించి వాళ్ళ ఆస్తులను కొల్లగొడుతున్నారో, ఇలాంటివి ఎన్ని విషయాలు రోజు బయటకు వస్తూనే ఉండే, ప్రజలంతా గమనిస్తూనే ఉండే. ఇంక ఈ నేపథ్యంలో మనకు 80 వస్తాయి 90 వస్తాయి అనుకుని విర్రవీగుతుంటే అంతే, ఆ 80 కాదు ఆఖరికి 8 కూడా వస్తాయో లేదో చూసుకోవాలనేసి ప్రజలు హెచ్చరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది.